మన ఉత్తరాంధ్రలో చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. మీకు తెలిసిపోయి ఉంటుంది కదా! అమ్మవారి రూపాన్ని చూసిన వెంటనే. అదేనండి మీరనుకుంటున్నదే. మన బెల్లంపట్నంలో ఉన్న కాకతాంబిక అమ్మవారు. అదేనండి మనకిప్పుడు వాడుక భాషలో అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మవారు. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ బజ్. నేను మీ రమ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో అనకాపల్లి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. మేము అనకాపల్లి ఎందుకెళ్ళాము అంటే, మా బంధువులున్నారు. వారు అమ్మవారి పండుగ చేసుకుంటున్నారు. ఆ పండుగకి అటెండ్ అవ్వడానికి లాస్ట్ మంత్ మే నెలలో వెళ్ళామండి. మంచి ఎండలు. స్పెషల్ ట్రైన్‌లో వెళ్ళాము. ట్రైన్ చాలా స్పెషల్‌గా ఆగుతూ, ఆగుతూ వెళ్తుంది మాట. మీకు అదే చూపిస్తున్నాను. బయటేమో సూర్యారావు గారేమో ఎండలు మండించేస్తున్నారు. లోపలేమో ఏసీ ఎక్కువ పెట్టాడు. దిగిన వెంటనే ఒళ్ళు మండింది చూడండి చిటపటలాడుతూని. ఒక గంట లేట్‌గా అనకాపల్లి అయితే రీచ్ అయిపోయామండి. అనకాపల్లి రీచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా మరదలు మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చింది. అసలు పువ్వులు ఎంత బాగున్నాయంటేనండి, హైదరాబాద్‌లో మల్లెపూలకి రంగులేసి అమ్ముతారు. పచ్చ రంగేసి. సువాసన రావు కదా పక్కన పెట్టిన చూడ్డానికి కూడా ఇంపుగా అనిపించవు అసలు. ఇంక తప్పదనుకోండి, ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే అవే తీసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న చెట్లకు పూసిన మల్లెపూలు కదండీ! అందుకే సువాసనతో పాటు సైజ్ కూడా పెద్దగా ఉంటాయి. అందరం రెడీ అయిపోయి టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. దిగుతున్నప్పుడు నేను మీకు మల్లెంట చూపిస్తున్నాను ఇక్కడ. మీకు పువ్వుల్లో ఏ పువ్వులంటే ఇష్టం? గులాబీలు, మల్లెలు, సన్నజాజులు, కనకాంబరాలు చాలా రకాల పువ్వులున్నాయి కదా! అందులో మీకంటే ఏమి ఇష్టమండి? మా అన్నయ్య, వదిన వాళ్ళు, మా హస్బెండు, పిల్లలు మొత్తం అందరం రెడీ అయ్యి టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. ఇంటి దగ్గర నుంచే గారెల పిండి, బూరెల పిండి రుబ్బు తీసుకెళ్తున్నారు. బూరెల పిండి ముందే వెళ్ళిపోయింది. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి బూరెల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది. మేము ఇంటి నుంచి గారెల రుబ్బు తీసుకొని వెళ్తున్నాం మాట. టెంపుల్‌కి వేరొక వైపు నుంచి వెళ్తున్నామండి. అసలు ఎంత జనాలున్నారో అంటే, ఫస్ట్ టైం నేను పండుగకి రావడం. 2, 3 సార్లు అమ్మవారి టెంపుల్‌ని ఒక 2 టైమ్స్ విజిట్ చేశాము. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఇది థర్డ్ టైమ్ మాట. అమ్మవారు అయితే చాలా బావుంటారు. రోడ్డుకి అటుపక్కన, ఇటుపక్కన గుడిసెలు కనిపిస్తున్నాయి కదండీ! తాటాకులతో వేసినవి. అవి వాటిల్ని రెంట్‌కి తీసుకుంటారు. అవి అయితే 500 తీసుకుంటారంట రెంట్‌కి. కుటుంబంతోని, బంధుమిత్రులతోని కలిసి చేసుకునే పండుగంట. పండుగ అంటే నాన్ వెజ్ పండుగండి. మోస్ట్‌లీ సండేసే చేసుకుంటారు. నాన్ వెజ్ పండుగ అంటే ఇక చికెను, మటను, బూరెలు, గారెలు ఇవన్నీ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత బంధుమిత్రులతో తింటారన్నమాట. ఈ తాటాకు గుడిసెలు చూసారు కదా ఇందాక 500 రూపీస్‌వి. ఇప్పుడు ఇదొచ్చేసి 1000 రూపీస్ కాటేజ్‌లంట. ఇందులో లోపల వాష్‌రూమ్ ఉంది. కిచెన్ ఇచ్చారు. అలాగే స్టవ్ ఉంది. సిలిండర్ తెచ్చుకొని వండుకోవచ్చు. ఆ కాటేజ్‌లోనే అమ్మవారికి చీర, పువ్వులు, గాజులు, అన్నము, పప్పు ఇలా కొన్ని రకాల స్వీట్స్, ఆ సీజనల్ ఫ్రూట్స్‌ని పెట్టుకొని నైవేద్యం పెట్టేశారు. చేసిన ఐటెమ్స్ ఏంటో మీకు చూపిస్తున్నాను. బిర్యానీ, చికెన్ కర్రీ, రసం అయింది. ఇంకా కొన్ని రెసిపీస్ చేస్తున్నారు. నేను మా మరుదులు కలిసి ఉండలు చేస్తున్నాము. పూర్ణం బూరెలోకి పూర్ణాన్ని స్టఫ్‌ని రెడీ చేసి ఉంచితే వాటిని మేము బాల్స్ చేసిస్తున్నాము. వేసేశారు. అమ్మవారికి పెట్టేశారు. బూరెలు, గారెలు తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు. బట్ టేస్ట్ సూపర్ ఉన్నాయండి. ఇంట్లో ప్రసాదం చేసి అమ్మవారికి పెడితేనే అద్భుతమైన రుచి ఉంటుంది కదా! ఇంకా అలాంటిది గుళ్ళోనే వండి పెట్టారు అంటే ఇంకా టేస్ట్ ఏ రేంజ్‌లో ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఒక వంట మనిషిని పెట్టారు. ఆయనే అన్ని రకాల వంటలు చాలా బాగా చేశారు. ఇంకా టెంపుల్ చూసేద్దాం రండి. టెంపుల్ అసలు చాలా కోలాహలంగా దగ్గర దగ్గర ఒక 1000 మంది పైగానే ఉంటారండి. అసలు నడవడానికి కూడా చోట్లేదు. చాలా రద్దీగా ఉంది. అమ్మవారి గుడి చరిత్ర నాకు కొంచెం తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. వింటారా మరి? లాంగ్ లాంగ్ ఎగో మాట పురాతన కాలంలో అమ్మవారిని అనగాదేవి అని పిలిచేవారంట. కాకతీయుల కాలంలో టెంపుల్ పునర్నిర్మాణం జరగడం వల్ల కాకతాంబిక పేరొచ్చింది. తరువాత సుమారు 1611 ప్రాంతంలో అనకాపల్లిని పరిపాలించిన కాకర్లపూడి అప్పలరాజు పాయకరావు గారు కులదేవతగా భావించి అమ్మవారిని టెంపుల్ని పునరుద్ధరించినప్పటి నుంచి నూకాంబిక అమ్మవారిగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారిని ప్రజలందరూ శక్తి స్వరూపిణిగా చూడడం వల్ల అమ్మవారు ప్రధాన శక్తి పీఠంగా ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రసిద్ధి చెందింది. కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు వచ్చే రోజున అమావాస్య రోజున కొత్త అమావాస్య రోజున లక్షలాది మంది భక్తులొచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఈ జాతర చాలా ఫేమస్ అండి. మాకు కూడా కాకినాడలో నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా అమ్మవారు చాలా ఫేమస్ అండి. ఉగాదికైతే మేము చాలా స్పెషల్‌గా ఇలాగే నైవేద్యం పెట్టుకుంటాం ఇంట్లో. అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకాలు పెట్టుకుంటూ ఉంటాం. మన అనకాపల్లి గ్రామాన్ని వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి ఆ తల్లి కాపాడుతుందని స్థానిక చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నమ్ముతారండి. అసలు ఈ ఆలయానికి 450 సంవత్సరాల చరిత్ర ఉందంటండి. మనం కల్మషం లేకుండా నిస్వార్థంగా గనక అమ్మవారిని కోరితే ఆ కోరిక తప్పకుండా తీరిపోతుందని విన్నానండి.
చాలామంది మాకక్కడున్న రిలేటివ్స్ నుంచి విన్నాను. తెలిసిన వాళ్ళ నుంచి విన్నాను. అమ్మవారిని కోరుకుంటే తప్పక చేసేస్తారని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడానండి, వాళ్ళ కొంగు బంగారం చేసుకొని వెళ్ళడానికే వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే మొక్కులు మొక్కుకొని ఉంటారో, మా అమ్మాయి పెళ్ళవ్వాలి, మా అబ్బాయికి పై చదువులకు విదేశాలెళ్ళాలి, మా అబ్బాయికి, మా అమ్మాయికి మంచి ఉద్యోగాలు రావాలి, జీవితం బావుండాలి, ఇలా అనుకుంటూ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారని నేను విన్నాను. అమ్మవారి ఆలయం గురించి నా చెవులతో విన్న విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను. మరి నా కళ్ళతో చూసిన అద్భుతాల గురించి కూడా మీకు షేర్ చేయాలి కదా. మొదట చెప్పుకోవాల్సింది, జనసందోహం మామూలుగా లేదండి. పోటెత్తుతున్నారు జనాలు. మామూలుగా అయితే సండేస్ కొంచెం బిజీగానే ఉంటుందంట. అలాంటిది అమ్మవారి పండుగ అయిన తర్వాత ఒక నెల రోజుల పాటు వీలైనంత మంది భక్తులు వచ్చి ఇక్కడ పండుగ చేసుకుంటారని విన్నాను. మా సైడు తీర్థం అంటాము. సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు తీర్థాలు జరుగుతూ ఉంటుంది. వినాయక చవితి అప్పుడు తీర్థాలు జరుగుతుంటాయి టెంపుల్స్ దగ్గర. అప్పుడు చూశాను చిన్నప్పుడు. కొంచెం ఎదిగిన తర్వాత వెళ్ళింది తక్కువ. దాని తర్వాత ఇదేనండి. ఇప్పుడు మనం తిరుపతి, విజయవాడ వెళ్తే అదంతా వేరేగా ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే అన్ని సామాన్యులకి దొరకబట్టే అందుబాటులో రేట్లలోనే చాలా బాగా ఇస్తున్నారు. చిన్న చిన్న వస్తువులు చూసారా? చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలతో మీరు ఎంతమంది ఆడుకున్నారు? నేను స్టీల్వి, ప్లాస్టిక్వి, చెక్కవి, మట్టివి, అయ్య బాబోయ్ అవి ఇవి కాదండి, అన్ని రకాలు ఆడేసుకున్నాను చిన్నప్పుడు. బుడగలు, ఆట వస్తువులు, ఐస్ క్రీమ్లు, సోడాలు, పెప్పర్మెంట్లు, బఠానీలు, ఖర్జూరం, శనగలు, మాడుగులు, బెల్లం హల్వా, ఆరెంజ్ డ్రింకు, అమ్మ బాబోయ్ ఇలా చెప్పుకుంటే ఎన్నున్నాయనుకున్నారు? ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి గుడి చుట్టూరు మొత్తం ఒక రౌండ్ వేసేసామండి. ఎక్కడ ఏం అమ్ముతున్నారు, ఏమున్నాయి, గుడి అంతా ఎలా ఉంది అని చెప్పి మొత్తం ఒక చుట్టేసాము. గుడి అంతా మాత్రం చాలా ఆహ్లాదంగా, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆల్రెడీ టెంపుల్కి మీరు వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మా మరుదులు పోతురాజు బాబు గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకొని ఇంక దర్శనానికి వెళ్ళడానికి కిందకు వచ్చేసాము. అయితే ఇప్పుడు అసలు సిస్లైన ఘట్టం అండి. మా మరుదులు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేయబోతుంది. ఇలా అన్నాను సరదాగా, ఏమనుకోకండి. ఫస్ట్ వాళ్ళ అమ్మగారు మోసిచ్చారు. ఇక్కడ ఇలా మొక్కుకుంటారంటండి. అనుకున్న పని అయితే గెల మోస్తాము, అరటిపళ్ళు గెల మోస్తాము. అరటిపళ్ళు గెల, అమ్మవారికి చీర, అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకొని ఇలా తల మీద పెట్టుకొని ఎవరి కోసమైతే మొక్కుకున్నారో వాళ్ళ పని అయిన తర్వాత ఇలా పెట్టుకొని తీసుకెళ్తారు. మా మరదలు పెళ్ళి అంతా చక్కగా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే పండుగ చేసుకుంటామని మా మరదలు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు మొక్కుకున్నారంట. ఆ మొక్కు తీర్చుకోవడానికి పండుగ చేశారు. చాలామంది చాలా టెక్నిక్గా మోసుకొని తీసుకెళ్ళిస్తున్నారండి. మనకంత నాలెడ్జ్ ఉండదు కదా. పాపం మా మరదలు చాలా కష్టపడింది. ఇలా పట్టుకో, అలా పట్టుకో అని పెద్దవాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు, కానీ పాపం తన వల్ల అవ్వట్లేదు, జారిపోతుంది. మా మరదలు మోస్తున్న దాన్ని మా తమ్ముడు, మా బావ ఇద్దరు కలిపి అటు ఇటు కొంచెం సాయం పట్టి తను జాగ్రత్తగా టెంపుల్లోకి తీసుకెళ్తున్నమాట. జార వేయకూడదు, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలా అని చాలా వెయిట్ ఉంటుంది, ఒక పక్కకు ఒరిగిపోతుంది. అందుకోసం అటు ఇటు సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని తీసుకుని వెళ్తున్నాము. అక్కడ మొక్కులు మొక్కుకున్న ప్రతి ఒక్కరూ కూడా గెల మోసుకొని తీసుకెళ్ళడం నేను చూశానండి. చాలామంది గెల్ల మోసుకొని తీసుకెళ్తున్నారు. టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి మా తమ్ముడు ఇంకా తీసుకుని వాడు మోయడం స్టార్ట్ చేశాడు. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో చూసారా అమ్మవారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ అదేనండి, గర్భగుడి వరకు మళ్ళీ రాణిస్తారు. ప్రతి ఒక్క గ్రామదేవత గుడిలోనే అంతేనండి, మీరు గమనించారో లేదో. చాలా వరకు టెంపుల్స్లోని మళ్ళీ గర్భగుడి వరకు తీసుకెళ్ళి దర్శనం చేసుకొనిస్తారు. దూరం నుంచి చూడాలి, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. నాకైతే అమ్మవారు చాలా అందంగా, చాలా ప్రశాంతంగా అనిపించారు. తప్పు చేస్తే మాత్రం మిమ్మల్ని దండిస్తాను అన్నట్టు చూస్తున్నట్టుంది నాకైతే. నూకాలమ్మ తల్లి తమ కోరికలు తీర్చే అమ్మగా భక్తులు నమ్ముతారండి. కొత్త వ్యాపారం, గృహప్రవేశం, వివాహం వంటి శుభకార్యాల ముందు అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఈ ఊరి వారికి ఆనవాయితీ. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయని అందరూ చాలా నమ్ముతారు. గర్భగుడిలోంచి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట కూడా అమ్మవారు ఉంటారు. ఎంతైనా ఆలయం గర్భగుడిలో అమ్మవారు మాత్రం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తారండి మనకి. ప్రతిరోజు వందల మంది నుంచి 1000 మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారంట. మన అమ్మవారి గుడి ఆలయ ప్రాంగణం అంతా చాలా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయిందండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని చూసి ఎంతో ఆనందంతో మైమర్చిపోయి లైన్లోంచి ఇలా బయటికి వచ్చిన వెంటనే దాహం గుర్తొచ్చింది మా అందరికీ. అసలు దాహం వేస్తుందండి. మేము వెళ్ళిన ఆ టైంలో రోహిణి కత్రికి కరెక్ట్గా వారం రోజుల ముందు మాట ఎండలు దంచేస్తున్నాయి. అందరం కూడా నిమ్మ సోడాలు తీసుకుని తాగేస్తున్నాము.
దాని తర్వాత నెమ్మదిగా టెంపుల్‌లోంచి బయటికి నడుచుకొని వస్తూ ఉంటే, చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తొచ్చినియి. నా స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత నేను వీటిని చూడలేదండి. బల్లిగుడ్లు, జీళ్ళు, పెప్పర్‌మెంట్లు, పేలాలుండలు, మరమరాలుండలు చాలా రకాలున్నాయి. మామిడికాయ ముక్కల మీద, జాంకాయ ముక్కల మీద ఉప్పు, కారం ఏసుకిచ్చేవాళ్ళు. పావలాకొక పీసొచ్చేది. అబ్బా! ఆ టేస్టే వేరండి. రేగుడెలది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇదొకటి మాత్రం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాను, తింటూనే ఉంటాను. గుడి నుంచి ఎక్కడ రూమ్ తీసుకున్నారో అక్కడ రూమ్ దగ్గరకొచ్చేసి కూర్చున్నాము. మా అన్న కూతురు, నా కొడుకు ఇద్దరు బాగా దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరిని చూస్తే అక్క, తమ్ముళ్ళలాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతారు. దాని తర్వాత మేము భోంచేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కొంచెమైనా ఎంటర్‌టైన్ అయ్యారా? అయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.